భారతదేశంలో మొత్తం మీద దశావతారాలు అలాగే అష్టలక్ష్మి ఏకప్రాంగణ దేవాలయం భారతదేశం మొత్తం మీద ఇక్కడ మాత్రమే ఉంది. అలాగే భారతదేశం మొత్తం మీద మత్స్యనారాయణ స్వామి వారి యొక్క విగ్రహాల్లో అర్చనా కైంకర్యాలు జరిగేటువంటి విగ్రహం, పెద్ద విగ్రహం ఇక్కడ మాత్రమే ఉంది. అలాగే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్నటువంటి ఈ యొక్క సముద్ర తీర ప్రాంతం మొత్తం మీద అరుదైన దేవాలయం కూడా ఇది మాత్రమే. అందరికీ నమస్తే అండి. ఈరోజు ఒక ప్రత్యేకత కలిగిన ఆలయాన్ని మనం చూడబోతున్నామండి. ఆ స్వామివారిని దర్శించబోతున్నాము. ఈ ఆలయం పేరు మహామత్స్యనారాయణ స్వామివారి ఆలయం అండి. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెంలో, అంటే పేరుపాలెం బీచ్ రోడ్డు ముందు కనిపించే మన మోళ్లపర్రు బీచ్లో ఉందండి. ఈ ఆలయ చరిత్ర ఎప్పటిది కాదు, కొన్ని దశాబ్దాల కిందట ఇక్కడ ఆలయం ఉండేది. 2001లో వచ్చిన సునామీ కారణంగా ఈ ఆలయం ధ్వంసమైందండి. దీన్ని తిరిగి పునర్నిర్మించారు. ఈ ఆలయం ఇప్పుడు మనం చూడబోతున్నామండి. ఈ ఆలయానికి చేరుకోవాలంటే భీమవరం నుంచి సుమారు 40 కిలోమీటర్లు ఉంటుంది. అయ్యా మొగల్తూరు కానీ ముత్యాలపల్లి మించి కానీ రావచ్చు. నర్సాపురం నుంచి కూడా సుమారు 5 కిలోమీటర్లు ఉంటుందండి. 215 జాతీయ రహదారికి 15 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం రావచ్చు. స్వామివారిని చూశారు కదండి, ఆ విగ్రహం చూడండి, చాలా పెద్దదని చెప్పారండి. నిజంగానే మహామత్స్యనారాయణ స్వామివారు పూర్తి స్థాయి స్వరూపం మనకి కనిపిస్తుంది కదండి. విష్ణుమూర్తి దశావతారాల్లో మత్స్యావతారం ఒకటి. ఆ మత్స్యావతారంలో పెద్ద టెంపుల్ మనం ఇప్పుడు చూస్తున్నది. స్వామివారి గర్భగుడి ఉన్న చుట్టూ దశావతారాలు ఉన్నాయి చూడండి. అన్ని రకాల అవతారాలను ఇక్కడ విగ్రహం రూపంలో ఏర్పాటు చేశారండి. అలాగే స్వామివారి పక్కనే మరో గర్భగుడిలో ఆదిలక్ష్మి అమ్మవారు ఉన్నారు చూడండి. ఇక్కడ ఆదిలక్ష్మి అమ్మవారు ఉండటం కూడా ప్రత్యేకతగా చెప్తారు. శాస్త్రీయంగా ఇక్కడ హైందవ సాంప్రదాయ ప్రకారం అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ అమ్మవారి చుట్టూ శక్తి స్వరూపాలు, అంటే అమ్మవారి అవతారాలు, ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి, విజయలక్ష్మి ఉంటారు కదండి అమ్మవార్లు. ఆ విగ్రహాలన్నీ ఏర్పాటు చేశారు. వాటిని కూడా మనం చూడొచ్చు ఇప్పుడు.
జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే శ్రీలక్ష్మీవల్లభారంభాం వికనోమణిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం శ్రీమద్వికనసగురుభ్యో నమః. హరి ఓం. ఇప్పుడు మీరు దర్శించినటువంటి దేవాలయం దశావతార సహిత మత్స్యనారాయణ స్వామి అలాగే అష్టలక్ష్మి సహిత ఆదిలక్ష్మీదేవి యొక్క దేవాలయం. మత్స్యనారాయణ స్వామి విష్ణుమూర్తి అవతారాల్లో మొట్టమొదటి అవతారం మత్స్య అవతారం. ఈయన సోమకాసురుడు అనే రాక్షసుని వధించడానికి గాను వేదాలను రక్షించడానికి గాను ఈయన అవతరించారు. ఈయనని కొలవడం వల్ల ఏమిటి అంటే భక్తులకు వాస్తు దోషాలు ఏవైనా ఉంటే కనుక వాస్తు అలాగే మత్స్య సంపదకు సంబంధించిన వ్యవసాయం వృత్తి ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి కానీ ఇంట్లో ఏవైనా మనశ్శాంతి లేకుండా చికాకులుగా ఉంటుంది అన్నప్పుడు కానీ ఈ యొక్క మత్స్యనారాయణ స్వామి వారిని ఆరాధించినట్టయితే వారికి సర్వ సౌభాగ్యములు కలుగుతాయి, వాళ్ళ మనోభీష్టాలు కూడా నెరవేరుతాయి. ఈ యొక్క మత్స్యనారాయణ స్వామి వారి యొక్క దేవాలయాలు చాలా అరుదు కానీ ఉన్నటువంటి దేవాలయాల్లో ఆలయాల్లో అర్చనా కైంకర్యాలు జరిగే వాటిలో పెద్ద విగ్రహం ఎక్కడ అంటే మూలపర్రు బీచ్ అండి. పేరుపాలానికి సమీపంగా ఉంది ఈ మూలపర్రు బీచ్. ఇక్కడ కనకదుర్గ స్నానాల రేవును కూడా ఈ యొక్క బీచ్కు పేరు ఉంది. ఈ దేవాలయంలో ఎప్పుడు కూడా వైఖాన సాగమోక్తంగా నిత్య కైంకర్యాలు స్వామివారికి అర్చనాది కైంకర్యాలు అన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే స్వామివారికి చైత్ర శుద్ధ తదియ రోజు స్వామివారి జయంతోత్సవాలు జరుగుతాయి. అలాగే ఆషాఢ మాసంలో అమ్మవారి దగ్గర వారాహి నవరాత్రులు గత 5 సంవత్సరాల పూర్వం నుంచి కూడా జరపడం జరుగుతుంది. దశమి రోజు అమ్మవారికి హోమం వారాహి హోమం కూడా ఇక్కడ విశేషంగా చేస్తారు. తదనంతరం శ్రావణ మాసంలో 4 శుక్రవారాలు కూడా సామూహికంగా వరలక్ష్మి వ్రతాలు అనేది భక్తులందరితో జరపడం జరుగుతుంది. స్వామివారికి వచ్చి ఇక్కడ ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం వెనక వైపుగా ఉంటుందండి. ఈ యొక్క ఉత్తర ద్వార దర్శనం సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే తెరిచి ఉంటుంది. సూర్యోదయానికి పూర్వం తెరుస్తారు. అలాగే సూర్యాస్తమయం అయిన తర్వాత ఆ ద్వారాలు మళ్ళీ మూసివేయడం జరుగుతుంది. మళ్ళీ సంవత్సరం వరకు కూడా ఆ ద్వారాలు తెరవడం జరగదు. ఈ యొక్క దేవాలయం సునామీ తర్వాత పునర్నిర్మాణం కింద ఈ యొక్క దేవాలయాన్ని మరలా నిర్మించడం జరిగింది. 2018లో ప్రతిష్ఠ చేశారు. ఈ యొక్క దేవాలయ నిర్మాణానికి దేవాదాయ ధర్మాశాఖ కొంతవరకు సహకరించగా ఆర్ఎస్ఎస్ మరియు ఎంఎస్ఎస్ కార్యకర్తలందరూ కూడా మత్స్యకార సంక్షేమ సమితి వారు కూడా మొత్తం అందరూ కూడా ఈ యొక్క దేవాలయానికి అలాగే గ్రామ ప్రజలు ఈ యొక్క దేవాలయ నిర్మాణానికి చాలా కృషి చేశారు. ఈ యొక్క గ్రామ ప్రజలు అలాగే ఎంఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కూడా పేరున ఈ యొక్క దేవాలయ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ ఎంతో పాటుపడ్డారండి. ఈ యొక్క దేవాలయం ఈ రోజు ఎలా ఉందంటే ఒక రకంగా చెప్పాలంటే గ్రామస్తులు అలాగే ఎంఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ కార్యకర్తల సహకారంతో ఇలా జరిగింది. ఈ యొక్క దేవాలయం పూర్వం ఒక సందర్భంలో ఉండేదండి. సునామీ తర్వాత ఈ యొక్క దేవాలయం పునర్నిర్మాణంగా ఈ రకంగా నిర్మాణం చేయడం జరిగింది. ఈ యొక్క దేవాలయం అందరూ కూడా విశేషంగా బీచ్కి వచ్చిన వాళ్ళందరూ సంతృప్తి ప్రాంతానికి వచ్చిన వాళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు. అలాగే స్వామివారికి విశేషంగా పౌర్ణమి రోజు విశేషార్చనలు బాగా విశేషంగా జరుగుతాయి. ప్రతి శనివారం కూడా స్వామివారి సన్నిధిలో అన్న సమర్పణ అనేది ప్రతి ఒక్క భక్తులకి జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క చైత్ర మాసం అంటే చైత్ర శుద్ధ తదియ అంటే ఉగాది తర్వాత ఉగాది మొదలుకొని 3వ రోజు నుంచి మొత్తం మరో 3 రోజులు అంటే చైత్ర శుద్ధ తదియ మొదలుకొని చైత్ర శుద్ధ పంచమి వరకు కూడా స్వామివారి జయంతోత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఈ జయంతోత్సవాల్లో భాగంగా వచ్చిన భక్తులందరికీ కూడా
అన్న ప్రసాద వితరణాన్ని కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. భారతదేశంలో మొత్తం మీద దశావతారాలు అలాగే అష్టలక్ష్మి ఏకప్రాంగణ దేవాలయం భారతదేశం మొత్తం మీద ఇక్కడ మాత్రమే ఉంది. అలాగే భారతదేశం మొత్తం మీద మత్స్యనారాయణ స్వామి వారి యొక్క విగ్రహాల్లో అర్చనా కైంకర్యాలు జరిగేటువంటి విగ్రహం, పెద్ద విగ్రహం ఇక్కడ మాత్రమే ఉంది. అలాగే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్నటువంటి ఈ యొక్క సముద్ర తీర ప్రాంతం మొత్తం మీద అరుదైన దేవాలయం కూడా ఇది మాత్రమే. విన్నారు కదండి, ఆలయ ప్రధాన అర్చకులు ప్రవీణాచార్యులు ఇలా చెప్పుకొచ్చారు. ఇప్పుడు మనం ఆలయం చుట్టూ చూద్దామండి. చుట్టూ కొబ్బరి చెట్లు, చక్కటి వాతావరణం, ఎదురుగా రహదారి, సముద్రం. ఈ మహామత్స్యనారాయణ స్వామి వారి ఆలయం చాలా చక్కగా ఉంటుంది. ఆలయ గోపురంపై కూడా దశావతారాలు చిత్రీకరించారండి. శిల్పాలను ఏర్పాటు చేశారు. అవన్నీ చాలా కళగా ఉన్నాయి చూడండి. అన్ని అవతారాలు మనకి ఇప్పుడు ఆలయం చుట్టూ కనిపిస్తాయి. చూశారు కదండి, మహామత్స్యనారాయణ స్వామి వారి ఆలయం. ఇది ఆలయం ఎదుట ప్రధాన రహదారి, పేరుపాలెం బీచ్కి వెళ్ళే రోడ్డు, ఇటు మోళ్ళపర్రు, వెనక్కి వస్తే ముత్యాలపల్లి. ఈ ఆలయం చాలా ప్రత్యేకత ఉంది. అయితే దీని విశేషాన్ని చాలామంది తెలుసుకోలేదు, అంటే తెలియలేదు. కాబట్టి పేరుపాలెం బీచ్కి వచ్చిన వారు ఒక్కసారి స్వామివారిని దర్శించవచ్చండి.